రాష్ట్రం మొత్తం నడుస్తా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అన్నారు. 400 రోజుల పాటు ప్రజలతో కలిసి పాదయాత్ర చేస్తా అన్నారు. సీన్ కట్ చేస్తే పాదయాత్ర 3 వంతులు మాత్రమే పూర్తయింది. 226 రోజులు దగ్గర ఆగిపోయింది. ప్రారంభం నుంచి అనేక సార్లు అవాంతరాలు వచ్చాయి. ఆ యువనేత మాటలన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలుగా మిగిలాయి. ఇంతకీ ఆయన ఎవరో ఈ పాటికి తెలిసిపోయే ఉంటుంది. నారా లోకేష్ పాదయాత్ర కథ ఏంటో చూద్దాం. తెలుగుదేశం పేరుతో ఉన్న ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే నారా లోకేష్ యువగళం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానంటూ గత జనవరి 27న నడవడం ప్రారంభించారు. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర నడక కోసం తన తండ్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గాన్ని ప్రారంభ కార్యక్రమానికి ఎంచుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర అని ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర రికార్డును అధిగమించాలన్న ఉద్దేశంతో లెక్కలేసుకుని మరీ లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. రికార్డుల కోసం లోకేష్ చేపట్టిన పాదయాత్ర చివరకు గమ్యాన్ని చేరలేక ముందే చతికిలపడింది. వైఎస్ జగన్ చేసిన 341 రోజుల పాదయాత్ర 3648 కిలోమీటర్ల దూరాన్ని లోకేష్ టచ్ చేయలేకపోయారు. 226 రోజుల్లో 3100 కిలోమీటర్ల దూరం నడిచి ఆగిపోయారు. ఇచ్చాపురం వరకు నడుస్తానన్న లోకేష్ గాజువాక దగ్గరే ముగించారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. తొలి రోజు లోకేష్ కు సంఘీభావంగా వెళ్లిన ఎన్టీఆర్ మనవడు హీరో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జనాలు లేక లోకేష్ పాదయాత్ర మొదటి రోజు నుంచే వెలవెలబోయింది. పాదయాత్రకు జనాలను తరలించడం టీడీపీ నాయకులకు తలకు మించిన భారంగా మారింది. జనాలను తరలించడానికి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పార్టీ ముఖ్య నేతలంతా తీవ్రంగా శ్రమించారు. జనాలకు డబ్బులిచ్చి మరీ పాదయాత్రకు తీసుకొచ్చారు. తన పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజా సమస్యలు తెలుసుకున్నారా అంటే అది కూడా లేదు. ప్రజలు లోకేష్ దగ్గరకొచ్చి తమకు సమస్యలున్నాయి అని చెప్పారా అంటే అది కూడా జరగలేదు. ఉన్న జనం మధ్య మాట్లాడుతూ తరచూ తడబడుతూ లోకేష్ నవ్వుల పాలయ్యారు. సంబంధం లేని అంశాలు మాట్లాడుతూ అనేక సార్లు విమర్శల పాలయ్యారు. లోకేష్ ప్రసంగించే సమయంలో టీడీపీ సీనియర్ నేతలు ఆయన పక్కన నిలబడడానికి సిగ్గుపడేవారు. లోకేష్ ప్రసంగాలు వినలేక పాదయాత్రకు సీనియర్ నేతలు అనేక సార్లు మొహం చాటేశారు. లోకేష్ పాదయాత్రకు వెళ్లాలని సీనియర్ నేతలపై చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. లోకేష్ పాదయాత్రలో ప్రస్తావించడానికి పెద్దగా సమస్యలేవీ ఉండేవి కావు. స్థానిక టీడీపీ నాయకులు డబ్బులిచ్చి కొంతమందిని తీసుకొచ్చి లోకేష్తో బలవంతంగా మాట్లాడించేవారు. తన పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేయించడం కోసం ప్రత్యేకంగా కొంతమందితో ఒక టీమును లోకేష్ ఏర్పాటు చేసుకున్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో హైప్ కోసం సీఎం జగన్ను ఏకవచనంతో విమర్శించేవారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా ప్రతి కార్యకర్త 20 నుంచి 30 కేసులు పెట్టించుకోవాలంటూ వారిని రెచ్చగొట్టేవారు. కేసులు ఎక్కువగా ఉన్న వారికే పార్టీలో ప్రాధాన్యత అంటూ దాడులు చేసేలా కార్యకర్తలను ప్రోత్సహించేవారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారి పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకున్నా అంటూ పోలీసులను అధికారులను బెదిరించారు. గొడవలను సృష్టించడం కోసం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కోసం ఉద్దేశపూర్వకంగా పోలీసులపై దౌర్జన్యం చేసేవారు. చంద్రబాబు అరెస్టు పేరుతో 2 నెలలకు పైగా లోకేష్ తన పాదయాత్రకు విరామం ఇచ్చారు. తుఫాను సమయంలో మరికొన్ని రోజులు నడక ఆపేశారు. పండగల పేరుతో ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఈ విరామంలో లోకేష్ పాదయాత్రను టీడీపీ నాయకులే మర్చిపోయారు. ప్రజాస్పందన లేని లోకేష్ పాదయాత్ర ఎంత త్వరగా అయిపోతుందా అని టీడీపీ నాయకులు ఎదురు చూశారు. మొత్తం మీద లోకేష్ పాదయాత్ర అనుకున్న సమయం కంటే ముందుగా ముగియడంతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.